guys, welcome back to our channel Ramya Slice of Life. నేను రమ్య. సో ఇవాల్టి వీడియో వచ్చేసి ఒక అమెజాన్ హాల్. కొన్ని సింపుల్ జీన్స్ పైన ఆర్ లేకపోతే స్ట్రైట్ కట్ ప్యాంట్స్ పైన పేరప్ చేసుకుని షార్ట్ కుర్తీస్ అయితే చూపిస్తానండి ఇవాల్టి వీడియోలోని. అన్ని కూడా మంచి లైక్ డిఫరెంట్ టైప్స్ లో డిఫరెంట్ ఫ్యాబ్రిక్స్ లో అయితే తీసుకున్నాను. జీన్స్ పైన పేరప్ చేయడానికి లుక్ అయితే చాలా బాగుంటుంది. అండ్ ఇవన్నీ కూడా మంచి బ్రాండ్స్ నుంచి అయితే తీసుకున్నానండి. ప్రస్తుతం అమెజాన్ లో ఏంటంటే ది అల్టిమేట్ బ్రాండ్ సేల్ అని సేల్ అయితే రన్ అవుతుంది. వ్యాలంటైన్స్ డే స్పెషల్. సో మనకి 40% వరకు కూడా ఆఫ్ ఉన్నాయి ఇలాంటి బ్రాండెడ్ ప్రొడక్ట్స్ పైన. సో ఒకవేళ ఏదైనా రిక్వైర్మెంట్ ఉండి పర్చేస్ చేసుకోవాలనుకుంటే జస్ట్ చెక్ చేసుకోండి. ఈ వీడియోలో చూపించిన ప్రొడక్ట్ లింక్స్ అన్ని కూడా నేను డిస్క్రిప్షన్ లో అయితే ప్రొవైడ్ చేస్తాను. ఒకవేళ ఏదైనా ప్రొడక్ట్ నచ్చి మీరు పర్చేస్ చేసుకోవాలనుకుంటే డిస్క్రిప్షన్ బాక్స్ లో ప్రతి ప్రొడక్ట్ ది ఇండివిజువల్ లింక్ ఉంటుంది. అన్ని ప్రొడక్ట్స్ ది కలిపి మై హాల్ స్టోర్ లింక్ అని చెప్పి ఒక సింగిల్ లింక్ అయితే అవైలబుల్ గా ఉంది. ఆ మై హాల్ స్టోర్ లింక్ పైన కానీ క్లిక్ చేస్తే ఈ వీడియోలో చూపించిన ప్రొడక్ట్స్ అన్ని కూడా విత్ ప్రైసెస్ అండ్ ఇమేజెస్ మీకు కనపడతాయి. అందులో ఏదైనా ప్రొడక్ట్ నచ్చి మీరు పర్చేస్ చేసుకోవాలనుకుంటే ఆ ఇమేజ్ పైన క్లిక్ చేయడం అంతే. అది డైరెక్ట్ గా అమెజాన్ లో ఓపెన్ అవుతుంది. అమెజాన్ లో మీరు యాజ్ యూజువల్ ఎలా అయితే పర్చేస్ చేస్తారో అలా పర్చేస్ చేసుకోవడం అంతే. సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. బిఫోర్ గెటింగ్ ఇన్ టు ద వీడియోస్ కానీ నా ఛానల్ని కానీ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే నేను ఎక్కువగా ఇట్లాంటి హాల్ వీడియోస్ అండ్ ఫ్యాషన్ రిలేటెడ్ కంటెంట్ పైన వీడియోస్ అయితే పోస్ట్ చేస్తుంటాను. ఇలాంటి కంటెంట్ పైన ఇంట్రెస్ట్ ఉండి నా వీడియోస్ కనుక నచ్చితే డూ కన్సిడర్ సబ్స్క్రైబింగ్ మై ఛానల్. సబ్స్క్రైబ్ చేసుకున్నాక పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేస్తే నేను కొత్త వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ కూడా వస్తుంది. సో ఇది వచ్చేసి ఫస్ట్ వన్ అండి. కలర్ అండ్ ఫ్యాబ్రిక్ చాలా బాగుంది అండ్ మోడల్ కూడా మంచి డిఫరెంట్ అయితే వచ్చింది మనకి. ఇది మరీ షార్ట్ లెంత్ అయితే రాలేదు. దిస్ ఇస్ ఆల్మోస్ట్ లైక్ మన థై లెంత్ వరకు వస్తుంది, మిడ్ థై వరకు అయితే వస్తుంది ఇది లెంత్. ఇట్లా మనకి హాఫ్ కాలర్ చైనీస్ కాలర్ లాగా వచ్చి అండ్ ఇక్కడ అన్ని కూడా బటన్స్ వచ్చాయండి. ఈ బటన్స్ అన్ని కూడా ఓపెన్ అవుతాయి. బట్ ద బెస్ట్ థింగ్ ఈజ్ ఇట్లా బటన్స్ కింద వస్తాయి. ది బటన్స్ ని కవర్ చేస్తూ పైన ఇట్లా ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ ఒకటి అయితే స్టిచ్ చేశారు. సో దట్ బటన్స్ ఉన్నట్టు తెలియదు మనకి. బట్ ఇవన్నీ కూడా ఓపెనబుల్ బటన్స్ అండి. మొత్తం కింద వరకు బటన్స్ అన్ని ఓపెన్ అవుతాయి. దీనికి ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుంది. మంచి సాఫ్ట్ కాటన్ అండ్ మెన్ షర్ట్ లాగా మనకి ఇక్కడ వరకు కట్ వచ్చి కింద నుంచి అయితే ఈ ఫ్యాబ్రిక్ యాడ్ చేశారు. అండ్ ఇదంతా కూడా ఫుల్ ఫ్లేర్ వచ్చి ఇలా ఫుల్ ఫ్లేరీగా అయితే వచ్చింది. ఫుల్ గేరా అయితే వచ్చిందండి. అండ్ దీనికి స్లీవ్స్ వచ్చేసి 3/4 స్లీవ్స్ వచ్చింది. ఇది కలర్ అండ్ ప్రింట్ అయితే చాలా బాగుందండి. నాకు భలే నచ్చింది కలర్ అండ్ ప్రింట్. మంచి క్లాసీ ఉండింది అండ్ వెరీ స్టైలిష్. దీన్ని మీరు జీన్స్ పైన పేరప్ చేసుకోవచ్చు, లేకపోతే ఏదైనా మంచి ఫార్మల్ ప్యాంట్ ఓ స్ట్రైట్ కట్ ప్యాంట్ మీద పేరప్ చేసుకున్న లుక్ అయితే చాలా బాగుంటుంది అండ్ వెరీ కంఫర్టబుల్ అండ్ స్టైలిష్ లుక్ అయితే క్రియేట్ చేయొచ్చు. స్ట్రైట్ కట్ ప్యాంట్స్ ఆర్ జీన్స్ పైన అయితే పేరప్ చేసి. ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుందండి. మంచి సాఫ్ట్ థిన్ కాటన్, ప్యూర్ కాటన్ ఫ్యాబ్రిక్ అండి. నెక్ డిజైన్ ప్రింట్ అదంతా కూడా నాకు చాలా నచ్చింది. ఇది వెరీ క్లాసీ అండ్ ఎలిగెంట్ ఉంది ఈ టాప్ అయితే మనకు. అండ్ ఇది వచ్చేసి నెక్స్ట్ వన్. ఇది ఏంటంటే కొంచెం లెనిన్ టైప్ ఆఫ్ కాటన్ ఫ్యాబ్రిక్ లాగా కొంచెం థిక్ టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్ అయితే వచ్చింది. ఇది కూడా కొంచెం అంబ్రెల్లా కట్ ఆ స్టైల్లోనే తీసుకున్నాను. ఇది కూడా ఇందాక వచ్చిన కట్ లాగే వచ్చిందండి. సేమ్ ఇందాక కట్ లాగే మనకి ఇట్లా మెన్స్ లైక్ సెమీ కాలర్ చైనీస్ కాలర్ లాగా అయితే వచ్చి మెన్స్ షర్ట్ కి వచ్చినట్టు ఇక్కడ వరకు కట్ వచ్చింది. బట్ ఇక్కడ ఏంటంటే అన్ని కూడా ఫుల్ గా ప్లీట్స్ అయితే వచ్చాయండి. ఇలా మనకి సింపుల్ గా ప్లీట్స్ అయితే వచ్చి ఇలా 3/4 స్లీవ్సే వచ్చాయి. బట్ ఇది రోల్ అప్ చేసి ఇక్కడ స్టిచ్ చేసేసారు కాబట్టి ఇది ఏంటంటే ఎల్బో లెంత్ స్లీవ్స్ లాగా అయితే వస్తుందండి. ఇలా మనకి ఫోల్డ్ అయితే వచ్చి ఫ్యాబ్రిక్ ఏంటంటే కొంచెం థిక్ లెనిన్ టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్ లాగా వచ్చింది. అండ్ దీని పైన ఇదంతా మనకు వచ్చింది ఏంటంటే వీవ్ లోనే వచ్చింది మనకి. ఈ థ్రెడ్డింగ్ అంతా కూడా వీవ్ లోనే వచ్చింది మనకి. విత్ ఇన్ ద వీవ్ వచ్చింది. ఇది ప్రింటో లేకపోతే స్పెషల్ ఎంబ్రాయిడరీ కాదు, మనకి వీవ్ లోనే వచ్చాయండి ఈ కలర్ఫుల్ లైన్స్ అన్ని కూడా. ఈ మస్టర్డ్ ఎల్లో కలర్ పైన ఈ లైన్స్ అన్ని చాలా బాగున్నాయి. అండ్ దీనికి ఏంటంటే కింద వరకు బటన్స్ వచ్చాయండి. బట్ ఏ బటన్ ఓపెన్ అవ్వదు, జస్ట్ ఈ టాప్ బటన్స్ మాత్రమే ఓపెన్ అవుతాయి. ఈ టాప్ 2 బటన్స్ ఓపెన్ అవుతాయి. అండ్ కింద సెంటర్ లో ఇలా చిన్న స్లిట్ అయితే వచ్చింది. ఇది కూడా చాలా బాగుందండి. జీన్స్ పైన స్ట్రైట్ కట్ టాప్స్ పైన అది పేరప్ చేసుకుంటే లుక్ అయితే చాలా బాగుంటుంది. మంచి క్లాసీ లుక్. స్పెషల్లీ ఇట్లాంటి మస్టర్డ్ ఎల్లో కలర్స్ ఏంటంటే జీన్స్ పైన డెనిమ్ ఫ్యాబ్రిక్ కి ఈ కలర్ చాలా మంచి కాంబినేషన్, చాలా మంచి లుక్ ఇస్తుందండి ఇట్లా మస్టర్డ్ ఎల్లోస్ డెనిమ్ పైన. సో ఇది వచ్చేసి నెక్స్ట్ టాప్. ఫ్యాబ్రిక్ అయితే కొంచెం థిక్ టైప్ ఆఫ్ లెనిన్ ఫ్యాబ్రిక్ లాగా వచ్చింది. ఇది మనకి లైనింగ్ అయితే రాలేదు, ట్రాన్స్పరెంట్ గా లేదు. అండ్ ఇది వచ్చేసి నెక్స్ట్ వన్ అండి. ఇది ఏంటంటే ఫ్లోయి టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్ లో అయితే తీసుకున్నాను. లైక్ నాట్ వెరీ సూటబుల్ అండి మన ప్రస్తుతం ఉన్న క్లైమేట్ కి అయితేనే. కొంచెం లైక్ ఇట్లా ఫ్లోయి టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్, జార్జెట్ టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్ లా అయితే వచ్చింది. బట్ ఇఫ్ యూ ఆర్ వర్కింగ్ ఇండోర్స్ లైక్ ఐటీ ప్రొఫెషన్స్ అయితే ఓకే ఫైన్ అండి, బికాజ్ మోస్ట్ ఆఫ్ ద టైం మీరు ఏసీస్ లోనే ఉంటారు కాబట్టి. అపార్ట్ ఫ్రమ్ దట్ కొంచెం బయట తిరిగేటప్పుడు అయితే ఈ సీజన్ లో వెరీ అన్కంఫర్టబుల్. బట్ అయితే లుక్ చాలా బాగుందండి. కలర్ అండ్ ద డిజైన్ కూడా చాలా బాగుంది. కొంచెం వింటేజ్ లుక్ లాగా అనిపించింది. ఈ ప్రింట్ అంతా కూడా కొంచెం వింటేజ్ ప్రింట్ లాగా అయితే అనిపించింది. ఇది లెంత్ ఏంటంటే కొంచెం షార్ట్ లెంత్ వచ్చింది మనకి. ఇలా షార్ట్ లెంత్ లాగా వచ్చి స్లీవ్స్ కి అయితే మనకి లైనింగ్ రాలేదండి. ఇలా స్లీవ్స్ అయితే ఫుల్ లాంగ్ స్లీవ్స్ వచ్చి ఇలా
బెలూన్ స్లీవ్స్ లాగా వస్తాయి. దీనిపైన అంతా కూడా మనకి ఇట్లాగా వింటేజ్ ప్రింట్ లాగా వచ్చి అండ్ ఫ్యాబ్రిక్ లోనే మనకి ఇలా డాట్స్ లాగా అయితే వచ్చింది మొత్తం ఫ్యాబ్రిక్ అంతాని. ఇట్లా మనకి చిన్న లైక్ ఇట్లా చిన్న ప్యాటర్నింగ్ లాగా వచ్చి ఇక్కడ కింద అంతా కూడా మనకి ప్లీట్స్ లాగా అయితే వచ్చింది సెంటర్లో అంతాని. మంచి ఫ్లోయి టైప్ లాగా వచ్చింది. టాప్ అంతా మనకి లైనింగ్ వచ్చింది. సో ట్రాన్స్పరెంట్ గా అయితే లేదు. అండ్ ఈ బటన్స్ అన్ని కూడా ఓపెన్ అవుతాయండి మనకి. 3 బటన్స్ ఓపెన్ అవుతాయి మనకి. సో దట్ వేసుకోవడానికి కంఫర్టబుల్ గా ఉంటుంది కాబట్టి జీన్స్ పైన పేరప్ చేసుకుంటే లుక్ అయితే చాలా బాగుంటుంది. స్పెషల్లీ ఏదైనా వెకేషన్స్ కది వెళ్ళినప్పుడు ఆర్ లేకపోతే ఏదైనా మంచి స్కర్ట్స్ పైన టక్ చేసుకుని పేరప్ చేసుకున్న లుక్ అయితే చాలా బాగుంటుందండి. మంచి లుక్ అయితే వస్తుంది. లేకపోతే వైట్ కలర్ జీన్స్ పైన కూడా చాలా బాగుంటుంది. ఇది లైక్ వెరీ వర్సటైల్ అండి. చాలా వాటిపైకి సెట్ అవుతుంది. చాలా క్యూట్ గా కూడా ఉండింది ఈ టాప్ అయితే. మంచి వింటేజ్ ఫీల్ అయితే వస్తుంది ఈ టాప్. అండ్ ఇది వచ్చేసి నెక్స్ట్ వన్ అండి. ఇట్లా మంచి మెరూన్ కలర్ లో అయితే సింపుల్ టాప్ వచ్చింది. ఇది ఏంటంటే చాలా సింపుల్ ఉండిందండి, బట్ చాలా బాగుండింది వేసుకుంటేనే. మంచి క్లాసీ ఉండింది. ఆఫీస్ కి చాలా బాగుంటుందండి. స్పెషల్లీ ఏదైనా జీన్స్ పైన కానీ ఫార్మల్ ప్యాంట్స్ పైన కానీ పేరప్ చేసుకుంటే లుక్ అయితే చాలా బాగుంటుంది. మోస్ట్ ఆఫ్ ది వాటికి ఏంటంటే మనకి కాలర్ వచ్చింది. ఇట్లా కాలర్ వచ్చినవి చాలా బాగుంటాయండి. ప్రొఫెషనల్ ఒక మంచి ప్రొఫెషనల్ లుక్ అయితే వస్తుంది. క్లాసీ ఉంటాయండి. ఇట్లా హై కాలర్స్ అది వేసుకుంటే డీసెంట్ అనిపిస్తుంది నాకైతేని. సో ఇట్లా మంచి చైనీస్ కాలర్ లాగా వచ్చి మొత్తం అంతా కూడా మనకి ఇలా వుడెన్ బటన్స్ అయితే వస్తాయి కింద వరకు. ఇట్లా సింపుల్ వుడెన్ బటన్స్ అయితే వస్తాయి. అండ్ ఇక్కడ అన్ని కూడా ఇట్లా మనకి టకిన్స్ లాగా సైడ్ కి ప్లేస్ చేసి స్టిచ్ అయితే చేశారు. ఇట్లా మొత్తం టకిన్స్ లాగా వచ్చి నీట్ గా ఇట్లా గేరా అయితే వచ్చి వస్తుంది మనకి. ఇట్లా సింపుల్ గా చిన్న గేరా అయితే వచ్చి ఇట్లా కొంచెం వస్తుందండి. ఇట్లా కొంచెం గేరా వచ్చినవి ఫ్లేయర్ వచ్చినవి ఏంటంటే ట్యూనిక్స్ జీన్స్ పైన అది పేరప్ చేసుకున్నప్పుడు కొంచెం హెవీ లో బాడీ ఉండే వాళ్ళకి చాలా బాగా లైక్ హెవీనెస్ ని కవర్ చేసి మంచి స్లీక్ అండ్ స్లిమ్ లుక్ అయితే క్రియేట్ చేస్తుంది. చాలా పుట్ టుగెదర్ లుక్ అయితే ఉంటుంది. సో ఇట్లా సింపుల్ గా ఎల్బో స్లీవ్స్ అయితే వచ్చాయి. అండ్ స్లీవ్స్ దగ్గర ఇక్కడ చిన్న బటన్ లాగా అయితే వచ్చిందండి. ఇట్లా కీ హోల్ లాగా వచ్చి చిన్న బటన్ లాగా వచ్చి ఇట్లా సింపుల్ గా వచ్చింది. ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుంది. మంచి ప్యూర్ సాఫ్ట్ కాటన్ అండ్ ఫ్యాబ్రిక్ పైన అంతా మనకి ఇట్లాగా సెల్ఫ్ కలర్ తో వీవ్ అయితే వచ్చిందండి. మొత్తం డాట్స్ లాగా వీవ్ అయితే వచ్చింది. ఇది ప్యూర్ కాటన్ ఫ్యాబ్రిక్ అంటే కొంచెం ట్రాన్స్పరెంట్ గానే ఉంది. బికాస్ డార్క్ కలర్ కాబట్టి ఏం తెలియట్లేదు ట్రాన్స్పరెంట్ కింద. బ్లాక్ కలర్ స్పెగటీ వేసుకుని పేరప్ చేసుకుంటే అసలు ఏమీ ఆక్వర్డ్ గా అయితే తెలియదు. జీన్స్ పైన పేరప్ చేసుకుంటే లుక్ అయితే చాలా బాగుంటుందండి ఈ టాప్ ది. అండ్ ఇది వచ్చేసి లాస్ట్ వన్ అండి. ఇది ఏంటంటే మనకి కొంచెం లెంత్ అయితే ఎక్కువ వచ్చి మిడ్ థై వరకు వచ్చి ఇట్లా సింపుల్ గా టాప్ లాగా అయితే వస్తుంది. ఇవి కూడా చాలా బాగుంటాయి జీన్స్ పైన పేరప్ చేసుకోవడానికి. వెరీ కంఫర్టబుల్ అండ్ క్లాసీ. అండ్ ఇవి స్ట్రైట్ కట్ ప్యాంట్స్ మీద వేసుకోవడానికి కూడా చాలా బాగుంటుందండి. ఇది ఏంటంటే మంచి బ్లూ కలర్ వచ్చి దానిపైన అంతా మనకి ఇట్లాగా ఫ్లోరల్ ప్రింట్ అయితే వస్తుంది. ఇట్లా చిన్న చిన్న లోటస్ ఫ్లవర్స్ లాగా మొత్తం అంతా కుర్తీ పైన ఓవరాల్ ప్రింట్ అయితే వస్తుంది. అండ్ స్లీవ్స్ వచ్చేసి ఇట్లా మనకి ఎలాస్టిక్ లాగా వచ్చి ఇక్కడ ఇలాగా ఎలాస్టిక్ లాగా వచ్చాయి. స్లీవ్స్ డిఫరెంట్ గా అనిపించి తీసుకున్నాను నేను. ఇట్లా స్లీవ్స్ దగ్గర ఎలాస్టిక్ లాగా అయితే వస్తుంది. అండ్ స్లీవ్స్ చుట్టూరా మనకి ఇట్లాగా సింపుల్ పింక్ కలర్ బార్డర్ అయితే వచ్చింది. ఈ బార్డర్ కూడా చాలా బాగుండిందండి. మంచి క్యూట్ లుక్ అయితే యాడ్ చేసింది ఈ టాప్ కి. సింపుల్ ప్లెయిన్ గా ఉన్న టాప్ కి స్లీవ్స్ డిఫరెంట్ రావడం వల్ల అంత సింపుల్ గా లేదు, అట్లా అని మరీ ఆక్వర్డ్ గా లేదు. మంచి నీట్ డిఫరెంట్ స్లీక్ లుక్ అయితే యాడ్ అయింది ఈ కుర్తీకి. సో ఇట్లా మనకి సింపుల్ స్ట్రైట్ కట్ టాప్ షార్ట్ లెంత్ లో మనకి ఆల్మోస్ట్ లైక్ నీ లెంత్ వరకు అయితే వస్తుందండి. అండ్ స్లీవ్ ప్యాటర్న్ అయితే భలే వచ్చింది. జీన్స్ పైన కానీ స్ట్రైట్ కట్ ప్యాంట్స్ మీద కానీ పేరప్ చేసుకుంటే లుక్ అయితే చాలా బాగుంటుందండి ఈ బాటమ్ ది. సో ఇది వచ్చేసి నెక్స్ట్ వన్ ప్యూర్ సాఫ్ట్ కాటన్. లైనింగ్ అయితే ఏం రాలేదండి. నాకైతే పెద్దగా ట్రాన్స్పరెంట్ గా అనిపించలేదు. బట్ లోపల బ్లాక్ కలర్ స్పెగటీ వేసుకుంటే అసలు ఏమీ ఆడ్ గానే తెలియదు. లైక్ ట్రాన్స్పరెంట్ గా ఉన్నట్టు అది ఏం తెలియదు మనకి. సో దిస్ ఇస్ అ సింపుల్ టాప్. సో గైస్ చూసారు కదండి నా వీడియో. హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియోలో చూపించిన ప్రొడక్ట్ లింక్స్ అన్ని కూడా డిస్క్రిప్షన్ బాక్స్ లో అయితే అవైలబుల్ గా ఉన్నాయి. ఒకవేళ ఏదైనా ప్రొడక్ట్ నచ్చి పర్చేస్ చేసుకోవాలనుకుంటే డిస్క్రిప్షన్ బాక్స్ చెక్ చేయండి. నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి. మన ఛానల్ ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే నేను ఎక్కువగా ఇట్లాంటి హాల్ వీడియోస్ అండ్ ఫ్యాషన్ రిలేటెడ్ కంటెంట్ పైన వీడియోస్ అయితే పోస్ట్ చేస్తుంటాను. ఇలాంటి కంటెంట్ పైన ఇంట్రెస్ట్ ఉండి నా వీడియోస్ కనుక నచ్చితే డూ కన్సిడర్ సబ్స్క్రైబింగ్ మై ఛానల్. సబ్స్క్రైబ్ చేసుకున్నాక పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ ని కూడా క్లిక్ చేస్తే నేను కొత్త వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ కూడా వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బాయ్.